కానీ అతడు జ్వరంతో ఆ రాత్రికే మరణించాడు. అప్పటి ఆచారం ప్రకారం ఆమె సహగమనానికి పూనుకుంది. తల్లి ఎంత చెప్పినా తల్లడిల్లిపోయింది. ఉన్న ధనమంతా పేదవాళ్ళకి పంచిపెట్టి శవం వెంట వెళ్ళి చితిలో దూకింది. విచిత్రం ఏమిటంటే ఎగిసిన మంటలు మల్లెపూలయ్యాయి, కాలిన కట్టెలు మంచిముత్యాలయ్యాయి. సాక్షాత్తు ఆ మహావిష్ణువే లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. గండకి ముగ్ధురాలయ్యింది. గండకి పవిత్రతకు శ్రీ మహావిష్ణువు ఆమె నియమ నిబద్ధతకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చతకు చెల్లించిపోయాడు. ఆమె నిష్టకు ఇష్టపడ్డాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బు, ధనం, చివరికి మోక్షం కూడా కోరుకోలేదు. తనకు మాతృత్వంగా వరంగా కోరింది. ఆ విష్ణువే తన కడుపును పుట్టాలని కోరుకుంది. తత్ఫలితమే మరుజన్మలో గండకి నదిగా పుట్టింది. నది కడుపులో శాలిగ్రామ రూపంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పుట్టి పూజలు అందుకున్నాడు. శ్రీ మహావిష్ణువును తన గర్భంలో దాచుకుని తల్లి అయ్యింది గండకి. అందుకే శాలిగ్రామ దానం చేస్తే అంత పుణ్యం.